మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతో ఆసక్తికరమైంది. కరివేపాకు ఔషధ ఉపయోగాలు, వీటిని తెలుసుకుందాం. దీన్ని సంస్కృతంలో సురభినింబ అంటారు. అంటే ఒక చక్కని సువాసనలు వెదజల్లేటటువంటి ఆకు. దీన్ని రెగ్యులర్గా కూరల్లో వాడుతూ ఉంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు, ఇటు రుచే కాదు అటు ఆరోగ్యరీత్యా కూడా ఎంతో మంచిది. దీని ఆరోగ్య ప్రయోజనాన్ని వరుసగా తెలుసుకుందాం. ప్రధానంగా కరివేపాకులో ఉండేటటువంటి ఔషధ గుణాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. కరివేపాకు చలవని చేస్తుంది. చాలామంది మన దేశంలో ఈ హీట్ తోటి బాధపడుతూ ఉంటారు. విపరీతమైనటువంటి కళ్ళ మంటలు, కాళ్ళ మంటలు, అరికాళ్ళ మంటలు, అరిచేతుల మంటలు, ఇలాగే మంటలతో సతమతం అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి కరివేపాకు ఒక మంచి ఆప్షన్. ఎందుకంటే కరివేపాకు కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో సంచితం అవడం వల్ల రక్త ప్రసరణ తగ్గి పిన్స్ అండ్ నీడిల్స్ లాంటి ఫీలింగ్ ఉంటుంది. దీన్ని న్యూరోపతి అంటారు. కరివేపాకును తినడం ద్వారా మంటలు ఎలా తగ్గుతాయి అంటే కొలెస్ట్రాల్ని కరిగించడం ద్వారా తగ్గుతాయి. అలాగే చర్మ వ్యాధుల్లో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. నులుపురుగును కూడా నశింపజేస్తుంది. అన్నిటికీ మించి ఏదన్నా కారణంతో విషం లోపలికి ప్రవేశిస్తే శరీరంలో దాన్ని ఇది విరిచేస్తుంది. అన్నిటికీ మించి ఆకలిని కలిగిస్తుంది, టేస్ట్ బడ్స్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా. అలాగే నోటి దుర్వాసనని చక్కదిద్దుతుంది, నోటి దుర్వాసన పోగొడుతుంది. ఇంకా జ్వరాన్ని తగ్గించే తత్వం కూడా దీనికి ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బీపీని కంట్రోల్ చేస్తుంది ఇది. అలాగే యూరినరీ ట్రాక్ట్ అంటే మూత్ర రోగాల్ని సరిదిద్దుతుంది, మూత్ర రోగాల్ని పోగొడుతుంది. ఇంకా వీర్యవృద్ధిని కలిగిస్తుంది. ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని పునఃస్థాపిస్తుంది వీటన్నిటిని చేయటం ద్వారా. మరి ఈ కరివేపాకుతోటి వైద్యపరమైన ఉపయోగాలు ఏమిటి? వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందుగా మన భారతదేశంలో చాలామందిని ఇబ్బంది పెట్టేది, ప్రాణ ప్రమాదాన్ని కలిగించేది ఏంటంటే జిగట విరేచనాలు. ఈ జిగట విరేచనాలు కొంతమందిని జీవితాంతం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి? కరివేపాకుని రసం తీయాలి. అంటే కరివేపాకుని ఫ్రెష్గా తెచ్చుకొని దీన్ని దంచి రసం తీయండి. ఇలాంటి ఈ కరివేపాకు ఫ్రెష్ రసాన్ని ఒక 20 మిల్లీలీటర్లు, అంటే ఒక టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ, అంటే 4 టీ స్పూన్లు, ఇలాగా 4 టీ స్పూన్స్ చొప్పున రోజుకి 3 సార్లు తాగుతూ ఉంటే విరేచనాలు కంట్రోల్ అవుతాయి. అలాగే దీని ఇంకొక ఉపయోగం ఏంటంటే వాంతులను కూడా కరెక్ట్ చేస్తుంది. అంటే ఓవరాల్గా ఈ డైజెషన్ని ఇది కరెక్ట్ చేస్తుంది. ఇంకో ప్రాబ్లము చాలామందిని ఇబ్బంది పెట్టేది, ఈ మధ్య యంగ్స్టర్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరణాలకు కూడా అతి ముఖ్యమైన కారణం ఇదే హై బ్లడ్ ప్రెషర్, బీపీ. ఈ బీపీని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఈ కరివేపాకు మీకు ఉపయోగపడుతుంది. అయితే కరివేపాకుతో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి? వెరీ సింపుల్. కరివేపాకుని నీడలో ఎండబెట్టండి. దీన్ని ఎర్రటి ఎండలో ఎండబెట్టకూడదు, ఎందుకంటే దాంట్లో ఉండే ఆరోమాటిక్ ప్రిన్సిపల్స్ డిస్ట్రాయ్ అవుతాయి. కాబట్టి నీడలో ఆరబెట్టాలి. నీడలో ఆరబెట్టడం అంటే ఏమిటి? మేడ మీద ఇప్పుడు పారపెట్ట వాల్ ఉంటుంది అనుకోండి, ఒక పిట్టగోడ ఉంటుంది అనుకోండి, దానికి నీడ వస్తూ ఉంటుంది కదా, అలాంటి ఆ నీడలో ఒక న్యూస్ పేపర్ పరిచి ఈ కరివేపాకుని పెట్టి ఎండించాలి. లేకపోతే తీగకి కూడా దీన్ని బట్టలు ఆరేసినట్టుగా కరివేపాకుని ఆరేయచ్చు. దాంతో కూడా అది ఎండుతుంది. ఆ తర్వాత గ్రైండర్లో వేసి పొడి చేసుకోండి. ఇలాంటి ఈ కరివేపాకు పొడిని ఒక టీ స్పూన్ చొప్పున రోజుకి 2 సార్లు దీన్ని నీళ్ళకి కలిపి తీసుకోవచ్చు, అన్నం ముద్దలో కలిపి తీసుకోవచ్చు, ఎలా తీసుకున్నా కానీ మజ్జిగకి కలిపి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా బీపీ కంట్రోల్ అవుతుంది. ఇంకోటి, మన అంగ ప్రత్యంగాల్లోకి అన్నింటిలోకి పద్ధతి చర్మం. ఇలాంటప్పుడు ఈ చర్మానికి దురదలు, గజ్జి ఇలాంటి చర్మ వ్యాధులు వచ్చేటటువంటి దాడి చేసేట అవకాశం ఎక్కువ. ఇలాంటప్పుడు ఏం చేస్తారు? కరివేపాకుతోటి ఒక అద్భుతమైన ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. కరివేపాకుని ఫ్రెష్గా తెచ్చుకొని నూరండి, అప్పుడు ముద్దలాగా అవుతుంది. దీన్ని సింపుల్గా ఎక్స్టర్నల్గా పూయండి, ఆయింట్మెంట్ పూసినట్టుగా. దీంతో దురద, గజ్జి ఇలాంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఒకవేళ ఏదైనా విషకీటకాలు కుట్టాయనుకోండి, అలాంటప్పుడు కూడా ఈ ముద్దని పైన వేసి కట్టుకోవాలి. దీంతో కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆ విషయాన్ని గుంజేస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ ఎయిడ్ ఇలాగ కల్పించిన తర్వాత వైద్య సహాయం పొందొచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కరివేపాకు గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. మధుమేహంలో ఏది తినాలనుకున్నా కానీ ఆందోళన పడుతూ ఉంటారు, టెన్షన్ పడుతుంటారు, ఎందుకంటే షుగర్ పెరిగిపోతుంది ఎవరని. కానీ దీంట్లో క్యాలరీస్ ఉండవు కాబట్టి షుగర్ పెరగకపోగా దీన్ని కంట్రోల్ చేస్తుంది. ప్రతిరోజు బాగా ముదిరినటువంటి ఒక 10 కరివేపాకుల్ని సింపుల్గా తింటూ ఉండాలి. దీంతో ఇది డయాబెటీస్ తాలూకు ప్యాంక్రియాస్ని, బీటా సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అలాగే దీనికి ఇంకొక అమేజింగ్ ఉపయోగం ఉంది. ఇది కంట్లోపల ఉండేటువంటి క్యాటరాక్ట్ అంటే ఈ శుక్లాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కరివేపాకుని మీరు కాకపోతే ఇక్కడ ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే దీన్ని ఇంటర్నల్గా కంట్రోల్ డ్రాప్స్ కింద వేస్తూ ఉంటారు కాబట్టి పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. కాబట్టి ఏం చేస్తారు?
కరివేపాకుని ఫ్రెష్గా రసం తీయండి. దీన్ని అంటే రసం తీసేటప్పుడు మీరు నూరేటటువంటి రోలు కానీ లేకపోతే బండ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉండాలి, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇలా ఈ రసాన్ని 2 లేదా 3 చుక్కలు కంట్లో వేసుకుంటూ ఉండాలి. దీంట్లో కళ్ళు శుభ్రం అవుతాయి, అలాగే కంట్లో ఉండేటువంటి శుక్లం కూడా త్వరగా కరుగుతుంది, అంటే పెరగదు. ఎందుకంటే శుక్లం ఎందుకు పెరుగుతుంది అంటే ఇరిటేషన్కి. కరివేపాకు ఏం చేస్తుంది, ఇరిటేషన్ తగ్గిస్తుంది. ఇలాగా కరివేపాకుని మీరు కేవలం ఆహారంగానే కాదు, దీన్ని ఒక చక్కని ఔషధం కింద కూడా వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.